హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్లో మన హెయిర్ నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరగడానికి ఇంట్లోనే తయారు చేసుకునే న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రోజుల్లో ఉన్న పొల్యూషన్కి మనందరికీ చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సో ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె, ఆముదం రెండు కలిపి తీసుకోవాలి. నేను కొబ్బరి నూనె 1 లీటర్ వరకు తీసుకున్నాను. అది గానుగులో పట్టించిన కొబ్బరి నూనె. ఆముదం కొద్దిగా ఒక 1/2 లీటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్లో ఆనియన్స్, మెంతులు, కలోంజీ సీడ్స్, ఇవి బ్లాక్గా ఉన్నాయి, కలోంజీ సీడ్స్ అంటారు. అవి హెయిర్కి చాలా మంచిది. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా మంచిది, మన హెయిర్కి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. తర్వాత మందార పూలు, గోరింటాకు ఆకులు, కరివేపాకు. మనందరికీ తెలుసు, గోరింటాకు, కరివేపాకు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఉసిరికాయ పేస్ట్ వేసుకోవాలి. రాతి ఉసిరికాయ లోపల గింజలు తీసేసి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని వేడి చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ కాసేపు కాగాక ఇలా పైకి పొంగుతూ వస్తుంది. కాబట్టి దగ్గరే ఉండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఆయిల్లో మరిగాక అవి తేలికగా పైకి తేలుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక క్లాత్లో వడపోసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా ఇంట్లోనే మనం న్యాచురల్గా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.